రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో సుమారు 9.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం నేపథ్యంలో ముందస్తుగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం అంశమని ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాల్సి ఉందన్నారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించినట్లు చెప్పారు. గోదావరి నది ప్రవహించే 212 కిలోమీటర్ల మేర పుష్కర స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాజమండ్రి ఒడ్డే కాదు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం దాటాక మన రాష్ట్రంలో మొదలుపెట్టాక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో, అలాగే చివరిన సముద్రంలో కలిసే వరకు ఈ గోదావరి పుష్కరాలు పరివాహక ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరంలో దాదాపు 9,55,00,000 రూపాయలతో 6 పనులకి శ్రీకారం చుట్టాం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఇది ఒక 2 వారాలకు ముందే అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఆలయాల పునర్నిర్మాణం రాబోయే సంవత్సరానికి పూర్తి కావు, అందుకని ముందుగానే ఇవన్నీ మొదలు పెడతామని చెప్పి అనుకొని ఈ యొక్క 6 పనులకి 9,55,00,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసి పనులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. పందిరి మహాదేవుడు శ్రీ కోటిలింగాల సత్రం, కోటిలింగాలపేట, అలాగే దానికి 3 కోట్ల రూపాయలు. రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముఖమండప నిర్మాణం 1 కోటి రూపాయలు. రాజమండ్రి నూనె వర్తకుల అన్నదాన సమాజం 70 లక్షలు. రామలింగ చౌడేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణానికి 55 లక్షలు.